హాయ్ హలో నమస్తే స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ కి వెల్కమ్. నేను జర్నలిస్ట్ మధుఖాని రాణి. నాపై రేవంత్ రెడ్డి పెద్ద ప్లానే వేసిండు. అయినప్పటికీ ఇది నేనంటున్నది కాదు, మాజీ మంత్రి కేటీఆర్. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే పలు రకాల కేసులు పెట్టి తనను జైలుకు పంపించాలని ప్రయత్నం చేసినట్లు బీఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర ఆరోపణలు చేసిండు. తెలంగాణ భవన్ లా మీడియాతో నిర్వహించిన చిట్చాట్ల కేటీఆర్ కూడా మాట్లాడారు. పసలేని పనికి మాలిన కేసులు పెడుతుందని నిప్పులు కూడా చెరిగారు. ఇక బీఆర్ఎస్ హయాంలో ఎలాంటి అవినీతి జరగకపోయినా అవినీతి నిరోధక శాఖ పేరుతోని కేసులైతే పెడుతుందని తీవ్రమైన ఆరోపణలు కూడా చేశారు. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా న్యాయపరంగా ఎదుర్కొంటామని చెప్పారు కేటీఆర్. ప్రభుత్వం తమ అధికార యంత్రాంగం చేతిలో ఉందని అడ్డగోలుగా కేసులు పెడుతుందని ఇట్లా అయినప్పటికీ మేం భయపడకుండా ఎదుర్కొంటామనే అన్నారు. అవినీతి ఎక్కడ ఉందని అడిగితే కాంగ్రెస్ నేతలు చెప్పలేని పరిస్థితి ఉందని ఎద్దేవా కూడా చేశారు. ఇక సీఎం ఫార్ములా ఈ ప్రతినిధులతోని కలిసి ఫోటో బయట పెట్టడంతో ముఖ్యమంత్రి అధికారులను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని కూడా ఆరోపించారు. ఫార్ములా ఈ సంస్థ అనుచిత లబ్ధి పొందిందనేది వాస్తవం అయితే వాళ్లపైన ఎందుకు కేసు పెట్టలేదు? ముఖ్యమంత్రి 600 కోట్లు అంటూ అడ్డగోలుగా అబద్ధాలు మాట్లాడుతున్నారని కూడా అన్నారు. ఇక ఇంతే కాకుండా కాంట్రాక్ట్లను రద్దు చేసుకోలేమని చెప్తున్న ముఖ్యమంత్రి ఫార్ములా ఈని ఏ విధంగా రద్దు చేసుకున్నారు అని కేటీఆర్ గారు ప్రశ్నించారు. హైదరాబాద్ పేరు ప్రతిష్టలు, తెలంగాణ రాష్ట్రాన్ని అంతర్జాతీయ స్థాయిలో నిలిపేందుకు హైదరాబాద్ నుంచి ఫార్ములా ఈ రేస్ పోవద్దన్న ఉద్దేశంతోనే డబ్బులు పే చేశామని కేటీఆర్ చెప్పారు. ఈ మొత్తం వ్యవహారంలో ₹1 అవినీతి కూడా అవకాశమే లేదని కూడా అన్నారు. ఫార్ములా ఈ రేసుకు సంబంధించి ఒక్క పైసా అవినీతి జరగలేదని కూడా చెప్పారు. కోర్టులో విచారణ జరుగుతోంది కాబట్టి ఈ అంశంలో మరిన్ని విషయాలు చెప్పలేనని కూడా చెప్పుకొచ్చారు. ఏసీబీ ఎఫ్ఐఆర్ ని కొట్టివేయాలని కూడా హైకోర్టులో కేసు నమోదు చేశానని కూడా అన్నారు. అయితే ఇదే అంశం పైన ఈడీ ఏసీబీ ఆధారంగా కేసు నమోదు చేసిందని కేటీఆర్ అన్నారు. ఈడీ నోటీసులు వచ్చిన మాట వాస్తవమేనని, కానీ ఈ ఎఫ్ఐఆర్ హైకోర్టు కొట్టివేస్తే ఏం జరుగుతుందో చూడాలని కూడా కేటీఆర్ అయితే అన్నారు. ఇక ఇతర కేసులలో మాదిరిగా కాకుండా ఈ కేసులో ఈడీ దూకుడుగా వ్యవహరిస్తోందని ఏం జరుగుతుందో చూద్దామని కూడా చెప్పారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్న అబద్ధాలను, అసత్యాలను కూడా మీడియా యథాతథంగా ప్రచురితం చేస్తోందని మరోసారి తీవ్రమైన విమర్శలు కూడా చేశారు. అసెంబ్లీలో కూడా అబద్ధాలు మాట్లాడుతున్న ఇలాంటి సీఎం ఎక్కడా చూడలేదని కూడా అన్నారు. ఇక మంత్రివర్గంలో ఉన్న మంత్రులు కూడా రాష్ట్ర అప్పులపైన ఒక్కొక్క అబద్ధాన్ని అసెంబ్లీలో మాట్లాడారని ఆరోపణలు కూడా చేశారు. సీఎం రేవంత్ రెడ్డి తనను జైల్లో వేయాలని పలుసార్లు ప్రయత్నించాడని, అయినప్పటికీ తాను భయపడేదే లేదని కూడా అన్నారు. రేవంత్ రెడ్డి తాతకు కూడా భయపడను అని కేటీఆర్ అయితే అన్నారు. మరి చూసిన వాళ్ళతో లైక్ చేయండి, అలాగే స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.